బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ దోపిడీకి చెక్ పెట్టామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కొత్త క్రషర్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచామన్నారు. ఒక కంపెనీపై ఆరోపణలకు హౌస్ కమిటీ వేయాలని కోరడం సరికాదన్నారు. గతంలో నేరేళ్లలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని హరీష్ రావును ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గనుల శాఖలో గత 10 ఏళ్లు సాగిన దోపిడీకి చెక్ పెట్టి ఆదాయాన్ని పెంచామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందుకోసం కొత్త క్రషర్ పాలసీని తీసుకువచ్చామన్నారు. శనివారం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడు హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ పై చేసిన ఆరోపణలకు మంత్రి వివేక్ ధీటుగా బదులిచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్కు లేఖ రాశామన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ బోర్డు వాళ్ళు సైతం చర్యలు తీసుకుంటారని గుర్తు చేశారు. మన క్రషర్ పాలసీ ఏదైతే ఉందో అది నవంబర్ 2025లో పాలసీ తీసుకురావడం జరిగింది. నవంబర్లో 63% పెరిగింది పర్మిట్ ఫ్రీ రెవెన్యూ. తర్వాత సినరేజ్ ఫ్రీ ఏమో 79% గ్రోత్. డిసెంబర్ 2025లో 60% గ్రోత్ పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 81%. జనవరిలో 73% పెరిగింది పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 96% పెరిగింది. ఫిబ్రవరిలో 83% పర్మిట్ ఫ్రీ పెరిగింది, సినరేజ్ ఫ్రీ ఏమో 97% పర్మిట్ ఫ్రీ సినరేజ్ ఫ్రీ గ్రోత్ పెరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ ఫ్రీ అయినా కానీ సినరేజ్ ఫ్రీ అయినా కానీ పకడ్బందీగా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ మీటర్లు లేని చోట డీజీలు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు మంత్రి వివేక్. నేరేళ్లలో దళితులపై దాడులు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని చెప్పారు. తమ హయాంలో అక్రమాలకు తావులేదని తేల్చి చెప్పారు. గత 10 ఏళ్లలో జరిగిన ఇల్లీగల్ ఇసుక దందా, మైనింగ్ అక్రమాలపైన విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నవంబర్ 2025లో ప్రవేశపెట్టిన కొత్త క్రషర్ విధానం మంచి ఫలితాలనిస్తోందని చెప్పారు మంత్రి. అమల్లోకి వచ్చిన 4 నెలల్లోనే పర్మిట్ ఫీజు, సీనరేజ్ రూపంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైందన్నారు మంత్రి వివేక్. కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎలక్ట్రిసిటీతో క్యాల్కులేట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తున్నారు. దానివలన ఇంత ఎక్కువ పర్మిట్ ఫ్రీ ఇంకా సినరేజ్ ఫ్రీ కలెక్ట్ చేయడం జరిగింది. 7.87 crores పెనాల్టీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది. మైనర్ మినరల్ గ్రోత్ ఈ సంవత్సరం 34% గ్రోత్ ఉంది పోయిన సంవత్సరం కన్నా. దాంతోపాటు చాలా చోట్ల శాండ్లో కూడా 700 కోట్ల పోయిన సంవత్సరం రెవెన్యూ ఉంటే ఈ సంవత్సరం సుమారు 1000 కోట్ల రెవెన్యూ మేము సాధించడం. అధ్యక్ష, రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల అవకతవకలు జరిగినా నోరు మెదపని నేతలు ఇప్పుడు చిన్న విషయాలకే హౌస్ కమిటీ అడగడం ఏమిటని ప్రశ్నించారు మంత్రి. 2022లో అప్పటి మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ దాడులు జరిగితే హౌస్ కమిటీ వేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదో చెప్పాలన్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక అక్రమాలపై అప్పుడు ఎందుకు హౌస్ కమిటీ వేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్లలో, మహబూబ్ నగర్లో దళితులను కొట్టినప్పుడు హౌస్ కమిటీ వేయడం మర్చిపోయారా అంటూ నిలదీశారు. హరీష్ రావు ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయాలని కోరడం సరికాదన్నారు. మంత్రికి సంబంధం లేని అంశంపై హౌస్ కమిటీ వేయాల్సినంత అవసరం లేదన్నారు వివేక్. అవకతవకలకు పాల్పడిన వారు ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. అరే, సిరిసిల్లలో దళితులు కొట్టినప్పుడు మర్చిపోయారు, మహబూబ్ నగర్ లో శాండ్ మాఫియాలో దళితులు కొట్టినప్పుడు మర్చిపోయినారు. అప్పుడు మాట్లాడలే హౌస్ కమిటీ గురించి మాట్లాడకండి ఎక్కువ. 22లో అప్పుడు ఈడీ రేడ్ అయింది మన ఒక సభ్యుల ఫ్యామిలీ కన్సర్న్స్ మీద. అప్పుడు హౌస్ కమిటీ గురించి ఎవరు మాట్లాడలేదు. బీజేపీ ఎంపీ గారు కూడా అప్పుడు ఒక ఎలిగేషన్ పెట్టినారు, 400 కోట్ల రూపాయల స్కామ్, ఈ మెటల్ అన్ని కూడా. కానీ అప్పుడు హౌస్ కమిటీ దాని గురించి ఏం ప్రస్తావన లేదు. ఇప్పుడే చెప్పినారు హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే గారు బ్రదర్ కూడా ఇన్వాల్వ్ ఉంటే అని. అప్పుడు ఎందుకు పెట్టలేదు హౌస్ కమిటీ? 4 లక్షల రూపాయల కోసం వాళ్ళు హౌస్ కమిటీ గురించి అడుగుతున్నారు. వాళ్ళేమో వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నది 10 సంవత్సరాలలో. దాని గురించి అప్పుడైతే హౌస్ కమిటీ గురించి మాట్లాడలేదు, కానీ
ఇప్పుడు 4 లక్షల రూపాయలు వైలేషన్ కోసము వారు హౌస్ కమిటీ అడుగుతున్నారు. దీన్ని ఒప్పుకునేది లేదు అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ పర్మిట్ ఫీజు కింద 1.22 కోట్లు, సీవరేజ్ ఫీజు కింద మరో 1.52 కోట్లు చెల్లించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. కేవలం 4 లక్షల సీవరేజ్ ఫీజు చెల్లించలేదని హౌస్ కమిటీ అడగడం సరికాదన్నారు.